తాజాంశాన్ని చూస్తున్నాం. మహబూబ్ నగర్ మండలం రుద్రారం పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై ఈటీవీ తెలంగాణ ప్రసారం చేసిన కథనానికి స్పందన వచ్చింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులతో డీఈఓ సోమిరెడ్డి మాట్లాడారు. వెంటనే బియ్యం సరఫరా చేయాలంటూ ఎంవీఓ అనంతప్పకు ఆదేశాలు జారీ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నాటి తెలుసుకుందాం. ప్రకాష్, చెప్పండి. రుద్రారం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం కథనాలపై అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? గోవర్ధన్ డీఓ సోమిరెడ్డి స్పందించడంతో అప్పటికప్పుడు బియ్యం తెప్పించగలిగారు. రుద్రారం పాఠశాలలో ఇవాళ యథావిధిగా మధ్యాహ్న భోజనం ప్రారంభమైంది. నిన్న మధ్యాహ్న భోజనం లేక విద్యార్థులు పస్తులున్న వైనంపై ఈటీవీ తెలంగాణలో వరుస కథనాలు ప్రసారం అయ్యాయి. దానికి స్పందించి అధికారులు కూడా తక్షణమే పిల్లలకు భోజనం అందించాలని చెప్పారు. అయితే రుద్రారం ప్రాథమిక ఉన్నత పాఠశాలకు సంబంధించిన బియ్యాన్ని ఇతర ఉన్నత పాఠశాలకు తరలించారు. అటు నవాబుపేట ఉన్నత పాఠశాలతో పాటు ఇప్పటూరు పాఠశాలకు కూడా చేబదులుగా బియ్యం తరలించారు. రుద్రారం పాఠశాలకు బియ్యం సరైన కోటాలను ఉన్న ఇతర పాఠశాలకు బియ్యం తరలించడంతో వీరికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో అక్కడి నుంచి బియ్యం రాక వీరి దగ్గర ఉన్న బియ్యం ఇతరులు వారికి తరలించడంతో ఇక్కడి పిల్లలకు భోజనం పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ చిన్నారుల తల్లిదండ్రులంతా మధ్యాహ్న భోజనం అందిస్తారన్న నమ్మకంతోనే ఉదయం పూట వండి కేవలం వాళ్ళు ఉదయం పూటే వండి తినేసి కూలి పనులకు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం ఇంట్లో భోజనం లేకపోవడం, ఇటు పాఠశాలలో కూడా భోజనం అందించకపోవడంతో చాలా మంది పిల్లలు మంచినీళ్లు తాగే కాలం గడపాల్సి వచ్చింది. ఈ పరిణామాలపై మనం ఈటీవీ తెలంగాణలో వరుస కథనాలు ప్రసారమయ్యి దీనికి స్పందించిన అధికారులు విషయాన్ని డీఓ సోమిరెడ్డికి తెలియజేశారు. జరిగిన పరిణామంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులతో డీఓ మాట్లాడి బియ్యం సరఫరా చేయాలని స్థానిక మండల విద్యాధికారి అనంతప్పకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటికప్పుడు ఎంఈఓ క్వింటాలు బియ్యం తెప్పించారు. మరోవైపు అంటే మరో 4 రోజుల తర్వాత కూడా ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో స్థానిక డీలర్కు పౌర సరఫరాల శాఖ తరఫున మరో 2 క్వింటాల బియ్యాన్ని అందజేశారు. గోవర్ధన్, జయప్రకాష్, చెప్పండి. ప్రస్తుతం వారి పరిస్థితి స్పందన ఏ విధంగా ఉంది? ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల స్పందన ఏ విధంగా ఉంది? విద్యార్థులు పస్తులున్న ఘటన ఎవరికైనా కలిసివేసేది. ముఖ్యంగా పిల్లలు పస్తులుండి మధ్యాహ్న భోజనం ఉపాధ్యాయులు చేయలేని పరిస్థితి ఆ పాఠశాలలో కనిపించింది. దీనిపైన సదరు ఉపాధ్యాయులు కూడా కాస్త ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా మేము విషయం చెప్పినా కూడా బియ్యము మాకు రాలేని పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. అయితే మా చేబదులుగా ఇచ్చిన బియ్యాన్ని వెంటనే ఇస్తారని అటు ఇప్పటూరు పాఠశాలతో పాటు నవాబుపేట పాఠశాల పైన కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ వారు అక్కడ కూడా సరైన కోట లేకపోవడంతో వారు చేతులు ఎత్తేస్తారని ముందుగా ఊహించలేకపోయారు. అయితే మండల విద్యాధికారుల ఆదేశాల మేరకే రుద్రారం పాఠశాల నుంచి బియ్యాన్ని అక్కడికి తరలించారు. అయితే తరలించిన బియ్యానికి బదులుగా ఇక్కడ రావాల్సిన బియ్యాన్ని కూడా సకాలంలో ఇవ్వలేకపోయారు. దీనిపైన ముందుగా అధికారులకు తెలియజేసినా కూడా కాస్త స్పందన కరువైంది. చేసేది లేక వీరు తెచ్చి పెట్టలేక ఇతర పాఠశాల నుంచి బియ్యం రాక పిల్లలంతా మధ్యాహ్న భోజనం లేకనే పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ అధికారులు కూడా దీనిపైన ముందుగా చర్యలు తీసుకుంటారు. పౌర సరఫరాల శాఖ కానీ, రెవెన్యూ కానీ, విద్యాశాఖ కానీ సమన్వయంతో పనిచేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. మొత్తానికైతే అటు ఇదే ఘటన 15 రోజుల క్రితం గండీలో కూడా ఇదే ఘటన చోటు చేసుకుంది. జిల్లా విభజన తర్వాత కూడా గండీలో మధ్యాహ్న భోజనం కొంత ఇబ్బంది తలెత్తింది. ఇప్పుడు కొంచెం సర్దుకున్న మరి నవాబుపేటలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం వల్ల విద్యార్థులు దీనంగా చూస్తుండిపోవాల్సి వచ్చింది. గోవర్ధన్, ధన్యవాదాలు జయప్రకాష్.